అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. మీ అమ్మకు మీ నాన్న చెప్పు రైట్ ఇటు చూడరు మేడం. రైట్ రైట్ నవ్వు నాని నవ్వు నవ్వు నవ్వు. హాయ్ హాయ్ డన్ డన్ డన్. ఇట్లాను జై బీజేపీ, జై బీజేపీ, భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఏ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. సత్యం ధర్మం పాటించి పరిపాలన చేసినమో, ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినమో. అలుపే తెలియని బాటసారివి, కార్యసాధకుడివో, అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేయవయో. ఆకాశం చిరుదల్లై కురిసెను, భూతల్లి నీ అడుగులు మోసెను, మా గుండెల కొలువైన మహనీయుడు నీవయ్యో. ఏ భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా. ఏ భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు, ఏ భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది. గతంలో మీరు ఏ పదవులను చేపట్టినరు, ఎలాంటి అభివృద్ధి పనులు చేసిండ్రు, ఎలాంటి సహాయక సహకారాలు ఏమన్నా అందించిండ్రా, వాటి గురించి చెప్పగలుగుతారా సార్? నేను రేకుర్తి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 2006వ సంవత్సరంలో ఈ యొక్క ఒక వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. వార్డు మెంబర్గా గెలిచిన తర్వాత అప్పుడు షేకాబి కాలనీ, స్వామి కాలనీ, అదేవిధంగా విజయపురి 3 కాలనీల లోపల కూడా అక్కడ కొన్ని ఓట్లు ఆ వార్డులలో కాలనీలో ఉండడం జరిగింది. ఆ వార్డులో ఉన్నటువంటి వారందరూ కూడా అప్పుడు నాకు సహకారం చేసి నన్ను మొదటిసారి 2006లో గెలిపించడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడు 2006లో విజయపురి కాలనీ సీసీ రోడ్డు, డ్రైనేజీలు, అదేవిధంగా స్వామి కాలనీ కానీ, షేకాబి కాలనీ కానీ అప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నిధులు ఏవైతున్నాయో ఆ నిధులతోని ఎంతవరకు అయితే చేయాలో పనులు ఆ పనులను కూడా చేపట్టడం జరిగింది. ఆ కాలనీ లోపల ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా
పరిష్కరించడం జరిగింది. తర్వాత 2011 నుంచి అదేవిధంగా 18 వరకు కూడా రెండోసారి కూడా ధర్మపురి కాలనీ, అదేవిధంగా శాతవాన కాలనీ, ఆ 2 కాలనీ లోపల కూడా రెండవసారి కూడా మన వార్డు మెంబర్గా గెలవడం జరిగింది. ఓకే, మీరు సీనియర్ నాయకులు, ఒక దశలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయాలని చెప్పి అనుకున్న నాయకులు మీరు, అనేక అభివృద్ధి పనులు చేసే ఉన్నారు. ప్రస్తుతం మీరు కార్పొరేటర్గా ప్రజల్లోకి ఏ నినాదంతో వెళ్తున్నారు, ఎలాంటి మేనిఫెస్టోతో వెళ్తున్నారు, ఏ అభివృద్ధి పనులు చేయదలుచుకున్నారు, వాటి గురించి చెప్పగలుగుతారు సార్? భారతదేశం లోపల 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12 సంవత్సరాలకు రాబోతున్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రపంచాన్నే శాసించే వ్యక్తి, ప్రపంచాన్ని గెలిచినటువంటి వ్యక్తి. ఆయన యొక్క పార్టీలో, బీజేపీ పార్టీలో ఉండడం గర్వకారణం. అదే బీజేపీ పార్టీలో ఈరోజు బండి సంజయ్ గారి నేతృత్వంలో తను ఇక్కడ ఉన్నటువంటి మన రేకుర్తి మొత్తం టోటల్ పాత రేకుర్తి అయితే గ్రామ పంచాయతీ ఉన్నారు. ఇప్పుడు 2 డివిజన్లు ఉండే 18, 19, ఇప్పుడు 19, 20గా కాబడినాయి. ఈ 2 డివిజన్లో కూడా అనేక అభివృద్ధి పనులు కూడా మాకు పదవి లేకున్నా కూడా ఈ యొక్క ఎంపీ గారి నిధులతోని మన ముదిరాజు కాలనీ వారికి, ఇందిరమ్మ కాలనీ, ముదిరాజు కాలనీ వారికి, అదేవిధంగా విజయపూర్ కాలనీ, విశ్వబ్రాహ్మణ కాలనీ వారికి 10 లక్షలు, అదేవిధంగా నేతకాని సంఘ భవనానికి 5 లక్షలు, అదేవిధంగా మన పాతవాడ దుర్గామాత టెంపుల్కు 5 లక్షల రూపాయలు, అదేవిధంగా నాయి బ్రాహ్మణ భవనం దగ్గర ఒక బోర్వెల్ వేయడం జరిగింది. అదేవిధంగా మేదరి సంఘానికి రేకుర్తిలో సమ్మక్క సాలం గుట్టం పైన ఉన్నటువంటి మేదరి సంఘానికి 5 లక్షల రూపాయలు, అదేవిధంగా కింద ఉన్నటువంటి పెద్దమ్మ ఆలయానికి 10 లక్షల రూపాయలు, అదేవిధంగా టైల్స్కు ఇక్కడ కార్మిక సంఘ భవనం ఏదైతే విజయపూర్ కాలనీ అనుకుని ఉన్నటువంటి శాతం ఎస్ఎస్ హిల్స్ దగ్గర కూడా 10 లక్షల రూపాయలు. ఈ విధంగా అనేక ఏదైతే కమ్యూనిటీ భవనాలకు నిధులు మా సహకారంతో సంజయ్ గారు నిధులు మంజూరు చేసి అన్ని కులాలకు కూడా వారు పెద్ద ఎత్తున కూడా గుర్తించి అన్ని కులాలను కూడా, ఏ కులానికి కూడా కమ్యూనిటీ కావాలన్నా కూడా ఇచ్చి ఈ మా గ్రామానికి ఇక్కడ ఏ డివిజన్లో కూడా జరిగిన పనులన్నీ కూడా నిధులు మంజూరు చేసి ఆ నిర్మాణాలను పూర్తి చేయించినటువంటి మహానుభావుడు బండి సంజయ్ గారు. అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ గారు మళ్ళా కూడా హామీలు ఇవ్వమన్నాడు. ఈ బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారంటే, మంత్రి గారు ఖచ్చితంగా కూడా గుడి నిర్మాణాలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, అదేవిధంగా స్మార్ట్ సిటీ నిధులు ఏవైతున్నాయో, గతంలో స్మార్ట్ సిటీ నిధులు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్రం నుంచి సుమారు 459 కోట్లు నిధులు మంజూరు చేసి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి 60 డివిజన్లు ఉండే 60 డివిజన్ల కూడా అన్ని డివిజన్ల అభివృద్ధి జరిగిందంటే కేవలం అది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోనే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 20 డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. గతంలో మీరు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కూడా, డివిజన్ ప్రజలందరినీ కూడా, ఈ కాలనీ అన్ని కాలనీ ఓటర్ మహాశైలను అందరినీ కూడా కోరుకుంటున్నాం. మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళా మేము బీజేపీ ప్రభుత్వం యొక్క ఏ విధంగా ఉంటుంది, బీజేపీ ఏం చేస్తుంది, ఈ డివిజన్ ప్రజలకు అనేది మీరు ఒక్కసారి మేము చూపించే శక్తి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ఈ డివిజన్ నుంచి గెలిచినట్టుంటే ఖచ్చితంగా కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా కమ్యూనిటీ భవనాలు కానీ, గుడి నిర్మాణాలు, కులాలకు మతాలకు అతీతంగా కూడా ఈ యొక్క డివిజన్ను అభివృద్ధి చేస్తాం. ఈ యొక్క డివిజన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గతంలో పక్కపంటున్నటువంటి 17-18 డివిజన్లో కాస్త మెరుగున్నా కూడా ఇక్కడ ఈ డివిజన్ లోపల మాత్రం ఏ కాలనీకి పోయినా కూడా పూర్తి పేదవారు ఇక్కడ అందరూ కూడా. ఈ పేదవారి యొక్క బాధలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ డ్రైనేజ్ సమస్య, ముఖ్యంగా డ్రైనేజ్ అయితే ఎక్కడ నీళ్ళు అక్కడనే ఆగిపోతున్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్లలో నీళ్లు చేరి ఆ పక్క పొంటి ఎన్నైతే ఇళ్ళు ఉంటాయో ఆ ఇళ్ళ వారికి అందరికి కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. దోమల వల్లనో లేకుంటే ఇంకో రకరకాల వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పెద్ద సమస్య ఏదైతుందో ఖచ్చితంగా కూడా ఈ డ్రైనేజ్ సమస్యను, పెద్ద ఎత్తున ఉన్నట్టు సమస్యను బండి సంజయ్ గారికి ఖచ్చితంగా కూడా బండి సంజయ్ గారికి తీసుకెళ్ళి ఈ సమస్యను బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్తా. బండి సంజయ్ గారు కూడా ఒకటే అంటారు కేంద్ర మంత్రి వారిని, నేను 100% కూడా ఈ యొక్క మేయరు బీజేపీ వస్తుంది కాబట్టి మేయర్ పీఠం మనం కైవసం చేసుకుంటున్నాం.
మేయర్ పీఠం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడైతే కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు ఉంటారో ఆ కార్పొరేటర్ కూడా నేను నిధులు ఎక్కువ తీసుకొస్తా, ఆ కాలనీలను కూడా మొత్తం డివిజన్లను అభివృద్ధి చేస్తా. అదేవిధంగా నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ యొక్క మా కరీంనగర్ కార్పొరేషన్లో అనేకమైనటువంటి పేద డివిజన్ అంటే ఎక్కడైతే వెనుకబాటు డివిజన్లు ఉన్నాయి అనేక పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా నిధులు కూడా ఎక్కువ తీసుకొచ్చి ఈ డివిజన్ను అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు. దానికి అనుకూలంగానే ఈ డివిజన్ కాలనీ వాసులకు డివిజన్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము తెలియజేసిందంటే 100% సెంట్రల్ నుంచే నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండానే నిధులు వస్తాయి. కాబట్టి ఆ కేంద్ర నిధులు ఏవైతున్నాయో కేంద్రము మనకు ఇక్కడ నిధులు డైరెక్ట్గా నేరుగా ఇక్కడికే వస్తాయి కాబట్టి అక్కడ కార్పొరేషన్కే నిధులు జమ అవుతాయి. ఆ నిధులను ఇక్కడ మనం మేయర్గా మనం ఉన్నట్టుంటే బీజేపీ ఉన్నట్టుంటే మనం ఎక్కువ కూడా ఇంకా నిధులు బండి సంజయ్ నిధులు ఎక్కువ తీసుకొస్తారు, మన సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్. అదేవిధంగా నేను ఈ 20వ డివిజన్ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో పెన్షన్ సమస్యలు కావచ్చు, లేకుంటే ఇంకా వేరే వేరే రేషన్ కార్డు కానీ ఇంకా మిగతా కానీ మున్సిపల్ సమస్యలు కాదు ఏది ఉన్నా కూడా ఈ సమస్యలన్నిటికి కూడా పరిష్కార దిశగా మేము ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూములకు సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో 22 కలెక్టర్ గారు దాన్ని ఇక్కడ వారు ఏదైతే నిషేధిత చట్టంలో చేర్చిండ్రో దాన్ని కూడా పరిష్కారం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దీన్ని ముందుకెళ్ళాలి. గతంలో 100 సంవత్సరాల నుంచి కూడా గతం అంటే 100 సంవత్సరాల నుంచి కూడా పట్టా భూములు ఉన్నటువంటి భూములను ఈరోజు 22A కింద చేర్చి కలెక్టర్ గారు నిషేధిత భూములను ఇది కింది స్థాయి ఏదైతే ఉద్యోగులు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చేసింది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇది అన్ని పట్టా భూములను ఆ విధంగా చేయడము అది అంటే కరెక్ట్ కాదు. కాబట్టి దాని మీద కూడా కృషి చేసి ఆ భూములను నిషేధిత భూముల నుంచి తొలగించడానికి ఛాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క డివిజన్ ప్రజలకు ఒకటి హామీ ఇస్తున్నాం. ఇక్కడ ఎవరైతే మన డివిజన్లు ఉన్నటువంటి ఓన్లీ కేవలం 20 డివిజన్లు ఉన్నటువంటి ఏ ఇంట్లో కానీ కులాల మతాలకు అతీతంగా కూడా ప్రతి ఏ ఇంట్లో పెళ్ళి అయినా కూడా వారి ఆడపిల్ల పెళ్ళి అయితే ఖచ్చితంగా కూడా 5,116 రూపాయలు నేను సొంతంగా నేను అందజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే కేవలము అంటే మా యొక్క అది మేనిఫెస్టోలో పెట్టినటువంటిది నా సొంతంగానే ఈ యొక్క నిధులను అంటే ఈ 5,116 ప్రతి ఏ ఆడపిల్ల పెళ్ళి అయినా కూడా ఈ డివిజన్కి సంబంధించిన వరకే పరిమితంలోనే ఈ డివిజన్లో పట్టిన 5,116 రూపాయలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ ఆశయాలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. కంగ్రాచులేషన్. గుర్తులో గుర్తుంచుకో, గుర్తులో గుర్తుంచుకో. జై బీజేపీ.